నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ నాయకులు తిరువీధి ప్రసాద్ స్థానిక కలుగోలమ్మ దేవస్థానంలో తడి బట్టలతోటి కర్పూరం వెలిగించి ప్రమాణం చేశారు. 2 రోజుల క్రితం వైసీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి పైలాన్ ప్రాజెక్టు ధ్వంసం చేసిన వారిలో తిరువీధి ప్రసాద్ ఉన్నారని ఆరోపించడంతో బుధవారం టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తిరువీధి ప్రసాద్ బహిరంగ సవాల్ విసిరారు. స్థానిక కలగోల శాంభవి అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేద్దాం రావాలని వైసీపీ శ్రేణులకు సవాల్ విసిరారు. దానిలో భాగంగా గురువారం ఉదయం 10:40 అమ్మవారి దేవస్థానానికి చేరుకొని స్నానం చేసి తడి బట్టలతోటి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి చేతిలో కర్పూరం వెలిగించుకొని ప్రమాణం చేశారు. సుమారు 1.5 గంట పాటు దేవస్థానంలో తిరువీధి ప్రసాద్ ఎదురు చూసిన వైసీపీ శ్రేణులు ఒక్కరు కూడా రాకపోవడంతో వారు చేసిన ఆరోపణలు అవాస్తవానాలని తేలిపోయిందని తిరువీధి అన్నారు. నేను పైలాన్ ప్రాజెక్ట్ అప్పుడు ఉన్నానని చెప్పి నేను చెప్పడం జరిగింది. కానీ నేను ఏ విధంగా లేనని చెప్పి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నాను. మన కావలి అమ్మలుగొన్న అమ్మ శ్రీ కలుగొల్లమ్మ గుడి దగ్గరికి ఆ తల్లి దగ్గరికి వచ్చి ఆ తల్లి ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. ఎందుకు వచ్చానంటే గత 2 రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు నా మీద ఒక ప్రచారం చేశారు. ఆ పైలాన్ ప్రాజెక్టు ఏదైతే ఉందో మంచినీటి పథకానికి సంబంధించి ఆ పథకం పగలగొట్టే దాంట్లో అంటే వాళ్ళు పగలగొట్టారని చెప్పి నేను గత వారం రోజుల క్రితం ఒక న్యూస్ ఛానల్కి నేను బయట ఇచ్చాను. కాబట్టి ఆ కుతంత్రాలతోటి విష ప్రయోగం నా మీద సిమ్మేదానికి మొన్నటి ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్పారు. ఏదైతే పైలాన్ విధ్వంసంలో ఆ రోజు నైట్ పూట అర్ధరాత్రి పూట పగలగొట్టే దాంట్లో నేను కూడా అక్కడ ఉన్నట్టు, ఆ విలేకరులను కొంతమంది నేను ప్రోత్సహించినట్టు, పగలగొట్టిన తర్వాత ఆ విలేకరులకి నేనేదో డిన్నర్లు ఇచ్చినట్టు కొన్ని మాటలు చెప్పారు. ఆ మాటలుని నేను నిన్న మా పాత్రికేయ సమావేశంలో నేను పూర్తిగా దాన్ని ఖండించడం జరిగింది. ఆ పైలాన్ ప్రాజెక్టుకి సంబంధించి కానీ అసలు అవి వాళ్ళు పగలగొట్టేటప్పుడు ఎవరికి చెప్పరు. వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చేసుకుంటూ పోతారు. మేమే నిమిత్తం మాత్రం అంతవరకు జిందాబాద్లో కొట్టుకునే వాళ్ళం అంతే. అక్కడ ఆ రోజు నిన్న చెప్పిన ప్రకారం నేను చెప్పా, ఈ పైలాన్ ప్రాజెక్టు విధ్వంసంలో కానీ ఆ విలేకరులకు సలహాలు ఇవ్వటం కానీ ఆ విలేకరులకు నేనేదో డిన్నర్లు ఇవ్వటం కానీ ఎటువంటి విధంగా నాకు సంబంధం లేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు 10:50 కల్లా నేను అక్కడికి చేరుకుంటా. 11 గంటల కల్లా మీరు అమ్మ దగ్గరికి వచ్చి మీ యొక్క స్వచ్ఛశీలత నేను తప్పు చేసినట్టుగా మీరు ఇక్కడ నిరూపించవచ్చు, అమ్మ దగ్గరికి రావచ్చు అని చెప్పా. నా స్వచ్ఛశీలతను నిరూపించుకునేదానికి నేను ఎటువంటి విధంగా వాళ్ళకి సలహాలు ఇవ్వటం కానీ డిన్నర్లు ఇవ్వటం కానీ ఆ యొక్క కార్యక్రమంలో మరి చూసేదానికి గానో లేకపోతే పాల్గొనేదానికి గానో అటు ఆ ప్రాంతంలో నేను ఉండటం కానీ ఎటువంటి విధంగా నాకు సంబంధం లేదు. నేను వాళ్ళకి సహాయ కార్యక్రమాలు డిన్నర్లో సేవలో ఎటువంటి ప్రోత్సాహము నా దగ్గర నుంచి లేదు అని చెప్పి అమ్మ దగ్గర ప్రమాణం చేసేదానికి తడి బట్టలతోటి నేను చెప్పిన ప్రకారం 10:50కి వచ్చాను. 11 గంటలకి తడి బట్టలతో కుళాయి దగ్గర నేను స్నానం చేసి అమ్మ దగ్గర చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మ దగ్గర దాదాపు 11 గంటలకి కూర్చొని 11:40 దాకా పాపం ట్రాఫిక్లో ఏమన్నా ఆగిపోయి ఉన్నారేమోనని చెప్పి ఇంకొక 10 నిమిషాలు కూడా వాళ్ళు 11:30కి పెట్టి ఇంకో 10 నిమిషాలు ఎక్స్ట్రా కూడా ఉండడం జరిగింది. ట్రాఫిక్ అంతా క్లియర్గానే ఉంది. వాళ్ళకి రావడానికి దమ్ము లేదు. ఎందుకంటే వాళ్ళు చేసింది విష ప్రయోగం కాబట్టి ఆ విష ప్రయోగాన్ని మళ్ళీ మనల్నే కాటేస్తుందని చెప్పి ఒక భయభ్రాంతులతో గురైపోయే రోజు కాబట్టి నా స్వచ్ఛశీలతను నిరూపించుకున్నాను. ఇక్కడికి వచ్చి అమ్మ ఆశీర్వాదం తీసుకున్నాను. చెప్పిన ప్రకారం మాట తప్పకుండా మడమ తిప్పకుండా భయపడకుండా నీతి నిజాయితీగా
కట్టుబడి ఉన్నవాడిని కాబట్టి అమ్మ దగ్గరకు వచ్చి నా చేతిలో కర్పూరం వెలిగించి అమ్మకి హారతి ఇచ్చి ప్రమాణం చేశాను కాబట్టి నేను స్వచ్ఛశీలత నిరూపించుకున్న వాడిని, నేను నిజాయితీ పరుణ్ణి. మీరు కుట్రలు కుతంత్రాలతోటి ఈరోజు నా మీద అభియోగాలు చేసి అవి స్వీకరించకుండా అవి మీరు బయట పెట్టకుండా దాన్ని ఏం చేయకుండా ఉన్నారు కాబట్టి, నిరూపించలేకపోయారు కాబట్టి మీరు సమాజానికి విద్రోహులు, ప్రయోగాలు చేసేవాళ్ళు అని చెప్పి అమ్మే చెప్పింది. నాకు శివులో చెప్పింది అమ్మ, అయ్యా బిడ్డ ఇక నువ్వు లేయ్యా, నువ్వు లేచి నీ స్వచ్ఛతను నిరూపించుకున్నావు, నా ఆశీర్వాదాలు నీకు ఉన్నాయని చెప్పిన తర్వాత నేను ఇంకా పైకి లేచి నా హారతి ఇచ్చి నా స్వచ్ఛతను నిరూపించుకున్నాను. నిజాయితీగా ఇప్పుడే కాదు ఇంకా ముందైనా నేను సంపాదించే ఏ 10 రూపాయలైనా నా మిత్రులు వారు విలేకరులు ఇంకొకరు సమాజంలో ఎవరైనా, నేను ఎందుకంటే 150 రూపాయలు గుమ్మస్తాకా నుంచి ఎదిగిన వాళ్ళు కాబట్టి ఆ కష్ట సుఖాలు తెలుసు కాబట్టి నా సహాయ సహకారాలు నా సేవలు ఇలాగే కొనసాగుతాయి. ఈ దద్దమ్ములు ఈ తాటాకు తప్పులకి భయపడేవాళ్ళు కాదు, నేను ఇలాగే ముందుకు పోతా. మీరు ఏందని చేయలేరు, ఆకాశం మీద ఉమ్మేస్తే మీ పైన పడుతుంది కాబట్టి నాకేం కుదరదు కాబట్టి నేను బతికినంత కాలం ఇదే విధంగా నిజాయితీగా నేను బతుకుతానని చెప్పి మరొకసారి అమ్మ సాక్షిగా మీ అందరికీ నా స్వచ్ఛశీలతో నిరూపించుకోనని చెప్పి కావలిపట్నం ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. జై కలగోల శాంభవి తల్లి. అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలిపట్టణ ప్రజలకు, కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.